స్టూడియో ఇన్ తెలుగు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో స్వర్ణకారులు బంద్ నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు. కార్పొరేట్ జ్యువెలరీ షాపుల పెరుగుదలతో సాంప్రదాయ స్వర్ణకారులకు పనులు లేకుండా పోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ వృత్తికి భద్రత కల్పించాలని, రాష్ట్ర స్వర్ణకారుల కార్పొరేషన్ కు తగిన నిధులు కేటాయించాలని, తక్కువ వడ్డీకి రుణాలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బంగారం కొనుగోళ్లపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రజలు బంగారం కొనుగోలు తగ్గించే అవకాశం ఉందని, దీనివల్ల తమ ఉపాధిపై మరింత ప్రభావం పడుతుందని స్వర్ణకారులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్వర్ణకార సంఘం నాయకులు ఎమ్మెల్యే ఆనందరావుకు వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తున్నాం. దానికి మా కర్రి వేణుమాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షులు పిలుపు మేరకు జిల్లా అధ్యక్షులు తాళపత్ల అప్లాచార్య ఆధ్వర్యంలో ఈరోజు అమలాపురం పట్టణ కోనసీమ జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లా పట్టణ స్వర్ణకార సంఘ అధ్యక్షులు స్థానిక అధ్యక్షులు మానిపల్లి ప్రకాష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు అందరూ కూడా బంద్ పాటిస్తూ ఈరోజు మా యొక్క ఆర్థిక సమస్యల్ని ఈరోజు మీడియా మిత్రులందరికీ కూడా తెలియజేయాలనుకున్నాం. ముఖ్యంగా మా స్వర్ణకారులు వృత్తి మొత్తం కోల్పోయారు. ఎందుకంటే కారణం ఈ కార్పొరేట్ జ్యువెలర్స్ వచ్చిన తర్వాత స్వర్ణకారులకి పని లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అది కాకుండా నిన్న ప్రధానమంత్రి గారు హైదరాబాద్లో బహిరంగ సభలో స్వర్ణకారులు బంగారం కొనొద్దని చెప్పేసి మొత్తం యావత్ ప్రపంచానికి తెలియజేయడం జరిగింది. ఆ యొక్క విషయంతో కొంత ఇబ్బంది కలుగుతుంది. కారణం ఏంటంటే బంగారం కొనకపోతే స్వర్ణకారులకు పని ఉండదు కనుక ఆ విధంగా కొద్ది ప్రధానమంత్రి గారు ఆలోచించి ఆ విషయంలో మళ్ళీ స్వర్ణకారులందరికీ కూడా మేలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా మా యొక్క టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నో విషయాలు స్వర్ణకారుల గురించి కార్పొరేషన్ అది ఏర్పాటు చేశారు. అయితే ఆ కార్పొరేషన్ ఏర్పాటు చేసినారు కానీ దానికి నిధులను కేటాయించలేదు కనుక దాన్ని కూడా కేటాయించాలని కోరుకున్నాం. అదేవిధంగా కార్పొరేట్ జ్యువెలర్స్లో స్వర్ణకారులకు అసలు అంటూ ఏమీ కూడా పని కల్పించట్లేదు. ఎవరు కూడా స్వర్ణకారులు అనేవాళ్ళు ఎవరు కార్పొరేట్ జ్యువెలర్లో లేరు. ప్రజెంట్ ఉన్న పరిస్థితి అది. అదేవిధంగా బంగారం రేటు బాగా పెరిగిపోవడం వల్ల స్వర్ణకారులకు పని లేదు. అందు గురించి స్వర్ణకారులు కంపల్సరిగా ఈ బీసీ లోన్స్ కానివ్వండి, స్వర్ణకారులు కంపల్సరిగా లోన్లు ప్రైవేట్ చేసి అది పావలా రుణానికైనా ఇచ్చి కనీసం స్వర్ణకారులు వృత్తిని కోల్పోకుండా వాళ్ళకి ఏదైనా అవకాశం కల్పించాలని చెప్పేసి బ్యాంక్స్ ద్వారా మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రభుత్వం సబ్సిడీ రుణాలను కూడా మంజూరు చేసి స్వర్ణకారుల్ని ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మన స్వర్ణకారులు మీడియా మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని కొద్ది మరి రాష్ట్రంలో ఉన్న స్వర్ణకారులందరూ చాలా నిరుపేద కుటుంబాలు ఉన్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి మీడియా మిత్రులందరూ కూడా స్వర్ణకారుల్ని కొద్ది కష్టాలన్నీ కూడా మీరంతా కూడా తెలియజేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మాజీ జిల్లా స్వర్ణకార సంఘ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. నా పేరు వీరుని శేషబాబు. గౌరవనీయులు హైదరాబాద్లో ఆనందరావు గారి సమక్షంలో వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అన్ని సంఘాలు కూడా ఈరోజు ఈ యొక్క ఉమ్మడిగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ద్వారా మా వినతి పత్రాలని కొన్ని డిమాండ్స్ని మేము తీసుకురావడం జరిగింది. మా డిమాండ్స్ని మీరు ఒకసారి వింటారని చెప్పేసి తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణకారులందరూ కూడా స్వర్ణకారుల సమస్యల మీద బంద్ జరపడం జరుగుతుంది. ఇవాళ అదే పద్ధతిలో ఈ జిల్లాలో ఉన్నటువంటి బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి స్వర్ణకార షాపులను కూడా బందులు చేసి ఇవాళ నిరసన తెలియజేయడం జరుగుతుంది. దీని యొక్క విషయం ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి విధులు నిధులు కూడా చేయలేదు. అది కూడా వెంటనే చేయాలని ఒకటి. 272 జీవోని గతంలో రాజశేఖర రెడ్డి గారు మాకు 272 జీవో ఒకటి ఇచ్చారు. అది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో దాన్ని సవరణ చేసి మళ్ళీ జీవోని మాకు ఇవ్వాలనేటువంటి ఒక డిమాండ్ ఒకటి ఉంది. అది కాకుండా మాకు ఇష్టబ్రాహ్మణ స్వర్ణకారులకు అమలాపురంలో స్వర్ణకారులకే కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్వర్ణకారులకు ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయించి మాకు ఆర్థికంగా ఆదుకోవాలని మనవి చేసుకుంటూ ఉన్నాం. ఇదే కాకుండా చాలా డిమాండ్స్ ఇందులో ఉన్నాయి. జగన్ గారి దృష్టిలో పెట్టినా ఆయన ఏం చేయలేదు. ఆయన చేయకపోయినా అమలాపురంలో చాలా మంది దాన్ని చెప్తారు సమాధానం. మేమైతే మా స్వర్ణకారులు అయితే చేయలేదు. స్వర్ణకారుల్లోనే ఇప్పుడు వైసీపీ అబ్బాయి ఎక్కువ ఉన్నారు కదా. మరి వీళ్ళందరూ ఎందుకంటే వీళ్ళందరూ ఎందుకు చేయించారు కదా. ఇప్పుడు మనం చేస్తాం, ఇది మనం చేస్తాము కానీ జగన్ చేయలేదు. చెప్పాలా చెప్తే జరగలేదు.
జరగలేదు యా మంగళసూత్రాలు స్వర్ణకారులకి చేసుకునేటువంటి అప్పుడు ఆయన హామీ ఇచ్చారు. నేను పోరాడతాను. ఆ మాటతోనే పోరాడతాను. అది ఐక్యత స్వర్ణకారుల ఐక్యత స్వర్ణకారుల ఐక్యత స్వర్ణకారుల ఐక్యత స్వర్ణకారుల ఐక్యత స్వర్ణకారుల ఐక్యత జై స్వర్ణకార అంతంత మాత్రంగా ఉన్నాయండి. ఈ వేళ అమలాపురం గురించి పరిస్థితి వస్తే కార్పొరేట్ సంస్థలు చాలా కార్పొరేట్ సంస్థలు రావడం వల్ల మీ సమస్యలు చెప్పాలి. ఇది రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇచ్చిన జీవో. ఆయన తర్వాత ఆయన కుమారుడు కూడా దీన్ని రద్దు చేయలేదు, సవరణ చేయలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు మీరు డిమాండ్ ఇచ్చారు. ఈవేళ మీరు స్టేట్మెంట్ ఇచ్చారు. ఖచ్చితంగా దీన్ని గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తారు. అలాగే సభకు తీసుకెళ్తారు. తీసుకెళ్ళి ఖచ్చితంగా మీకు న్యాయం జరిగే వరకు ఈ ప్రభుత్వంలో నేను అదే కాదు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో స్వర్ణకారులకి ఎలాంటి ఇబ్బంది వచ్చినా పోలీసులు మీరు రండి, మేము మరొకసారి పరిశీలన చేసిన తర్వాత యాక్షన్ చేయమంటాము. ఎందుకంటే తోచిన విధంగా యాక్షన్ చేయడం కూడా చెప్తాము. ఈ విషయంలో ఈ జీవో వచ్చే వరకు మిగిలిన విషయాల్లో మేము మీకు అండగా ఉంటుందో తెలియజేసుకుంటాము.